నాశనమై తమ్ముడా 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 తదిరి 15 మన్నాడు వేయాడు. మనం ఏదైనా ప్లాన్ చేయాలని ప్రయత్నం చేయాలి తమ్ముడా. ఏదైనా కత్తిని మీద పోవాలి. రాదుకుంటా సర్కారు పై తక్కువ చూసుకుంటా సర్కారు రాజేంద్ర ఆడిపిస్తే మాట్లాడతారు. ఆటలు ఆడగలవాలి, పాటలు పాడగలవాలి. రాజు కూడా ముచ్చట మరి పెద్దవాళ్ళు నా పేరు కొండితున్న పొద్దుల తెగిన రాముడికి అని అడిగితే రాముడు ఏనాడు ఎరువురు కబురు తమరు దేవుడా రాజా 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 అనిపిస్తాం. మన మాట పట్టించుకోడు. ఆటలు ఆడగలవాలి, ఆటలు పాడగలవాలి. మన కత్తి కడపడం చేయాలి, అన్ని కొట్టాలి, తల బాగా చేయాలి, అన్ని కొట్టాలి, డబ్బులు మొత్తుకోవాలి. మొత్తుకుంటే పోదామని చెప్పి కాదు రాజేంద్ర ఆనాడు మొత్తం ఎద్దు పోదు మరి ఎద్దు ఉదయాలు బాయికాడికి పోయి 3 రోజులు ఆడబట్టి ఇలా 3 రోజులు ఆడకుండా భూమి ఆరింది. 3 రోజులు అడిగి తడే ఆరింది. ఈ దుడ్డి రాలతుంది కదా, నాగలి గారు సరిపోదు కదా. ఈ అల్పల ఎద్దు బుల్లిపోయి ఉండి ఎంతమంది అయిపోయి చెప్పి ఈ ఎద్దు బాలకు నేర్చుకున్నా పుడి తిరిగిపోయి ఒకటే నడుతుందా ఏడవంగా అంతలో అందాన్ని ఎంత పని అయితే ఈ భూమి నువ్వు అంగడి పోతావు. ఇక 3 రోజులు అంగడి నువ్వు అంగడి పోయి మళ్ళీ ఎత్తుంది వరకు భూమి ఉంటుందా? అంగడి పోతుంది అచ్చవరకల్లా ఆగమవుతుంది. 3 సార్లు కొట్టేది ఇప్పుడే నాగలు కట్టాలి. ఇప్పుడు నాగలు కట్టాలి. నాగలు ఒకటే పోతాయి మరి ఎత్తులేకపోయాయి పోతుంది. డబ్బులు కట్టు అల్పం కట్టాలి. అతని బాగా పోతుంది. రాజేంద్ర
ఇక ఈ తమిళ తీర్మానం నీకు లేకపోతే వాడు వాడు మీరు వాడు వాడు అంటారే ఏమైనా వాడు వాడు వాడుకున్న వేషం లేదు వాడుకున్న నిజం లేదు వాడుకున్న పోకట్ లేదన్నారు వారి వాడు వాడు అంటారా చెప్పాను మరి దాని అగండి జ్యోతి చేస్తే గడియాలు చూడమారి గోగులు ముందది గడియాలు దుంగరాలు అదే సారోజు తెల్లనేట పైగొట్టు చిరల నీడబొచ్చుడు 7 కోయిలు సగల జమంద 7 జాగిరాలు అది మంద తల్లగుండా అది కోయిలు తల్లగుండా మాడి తల్లగుండా నేనేం జరగదు పెట్టుకోరుడివి మాడే మంచోడు పాల్గొన్నారే చెప్పు పాల్గొన్న మీద మీకు పుల్లంగానే ఏనాడు మన దగ్గరికి కచీరి మీదకి వచ్చి నమస్కారం పెట్టి వారు మన కచీరి పైసలు కట్టి మందరం మేపుకొని పోతుండే మన తెలుగు తీసుకొని మన పైసలు కట్టి మందరం మేపుకొని పోతుండు మరి వాడు వాడు అంటావురా ఏనాడు కొడుగా 7 పోయినట్టున్నావు 7 కుక్క అంటున్నావు ఏనాడు ఒక్కోడు అంటున్నావు వారే కొడుగా వాడు వాడు అంటావురా వాడి పేరు ఏమిరా వాడి పేరేమిరా వాడి పేరు శుక్లాసకర సురమగౌడు బ్రహ్మలింగుడు బాలుడు కళాకారు బ్రహ్మలింగ లింగం కనవక రాజ్యాల కాలవేగం దాక మరి 7 ఏళ్ళు 5 కాలవేగం దాక ఆగలేక మందరు వచ్చిందట ఇక తిరువోరే మందరు వేపి భూమి పుల్లలు కట్టిపోతాడు ఊకుంటేనే ఊకుంటు మనం మానంగల మీద మంచుకుని ఊకుంటు మనం మానంగల మీద ఇది కాకపోయినట్టు మరి మరి మందరు ఊతుంది నిజముంటే మరి దానికి రమ్మన్నాడు నువ్వు కయ్యాన్ని కొట్టవు గుయ్యాన్ని కొట్టవు నాకేం తెలియదు కొడుకా 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 ఏడు దేవాల వంతురా కన్నా కొడుకా అరే హంసవతి ఎట్టిపోతే హంసవతి ఎట్టిపోతే కొడుకు
గండి రామరాము ఏమా గడ్డి వెంటరామంటారి రామరాము ఏయ్ పెట్టింది మా కరిదేవి రామరాము కానీ తెలుగు కన్నా బిడ్డ రామరాము నేను ఉండలాగా రాయటం రామరాము నన్ను నడగకుండా పట్టణంలో రామరాము ఉన్నవారి కంటే వారి రామరాము ఉడిందే వేరున్నది వారి పక్కగా నేను దారి కంటే వారి రామరాము నేను దక్కిందే వేరున్నది కొడుక రామరాము కొడుక వాడుగారు వీడు కాదు రామరాము వాడు నా తల్లి కొడుకురా మా జాతర నిండి వెళ్ళాను కింద పడుకోరు ఇల్లే అయిపోతాం జాతర కొనరు సుందర సుగతి ఆ తిట్టాల బీజం నువ్వేమాత్రం నా నీది మరవడ నీది నాకిపోతా ఏంద్రా అరే నరికిపోతారా నాకిపోతా కాదు అరే ఒరే కొడుక రాజు 7 దున్నపోదు 7 మేకపోదు 7 కోడి పుంజులు 3 గుట్టలు 3 గుట్టలు పైన అరే 3 గుట్టలు అరే ఒక మాట 3 గుట్టలు ఒక వేసి ఆ గుట్టలు 3 రాళ్ళ పొయ్యి లెక్క తయారు చేసిరట ఓ ఎవ్వరు తండ్రి వీళ్ళు పూటకే ఇంతమంది ఇల్లు లేస్తారా మరి వారి గుట్టలైతే ఒక ధర చేస్తారు మరి ఇదంతా అన్నం ఏడబోతారా ఈ అన్నం అంటే తగ్గిన వేడి పైన పెట్టండి కాదు ఏడబోతారు అండి అన్నం వండాలి అన్నం వండాలి నువ్వైతే భగవంతా ఎదురు ఎట్టిలే ఏం చేయబట్టిరా ఎదురు ఎట్టిలే ఏం చేయబట్టిరా ఏడు గుడి ఎట్టిన వారి వాళ్ళ కోరే వారి సరిగ్గా పార్వతి ఉన్నాయట అరే ఏడాది బట్టాలు నడకల్లాలా అరే బట్టాలు కల్లాలి కనబట్టిరా బట్టాలు కల్లాలి పెట్టి ఒక పాయింట్ ఏళ్ళతో కళ్ళప్పుడే అరే ఏడాది బీగాల పెట్టుకురా గట్టివాళ్ళు ఉండాలి సాబు అయితే ఉండాలి ఏ జగదాలు పెట్టినే అన్న 3 వంటిరా ఏ జగదాలు పెట్టినే అన్న 3 వంటిరా ఏనాడు వారి ఏనాడు మన పెట్టని అనుకుంటూ చేసి మరి చేకి జవన్ని వరకు తరిమి పెట్టాం చేతులు తెస్తే జరగబారు కాలు తెస్తే గంగాపురితాలు 7 గల్లాలు మారి చెప్పుకోవాలి చక్రం ఒక మరి బ్యాంక్ అయిపోయి చక్రం కదా ఉండగా అరే పొడుపులు పడుతుంటే వారికి గీతలు రావా మరి పొడుపులు ఉంటే అనుకునే అంటే పంట కావాలి కదా భార్య పేడ కూడా పెడుతూ ఉంటారు భార్య పేడ కూడా పెట్టుకుంటా మరి ఏ పేడ పెడతారా మందనాల్లో పేడ మధ్య అనుకుతాయి మందనావులు అంటే పెట్టుకుంటారు ఈ ఊరు కూడా చూసుకో మబ్బులకి వెళ్ళి అరే మనసుల పెండనా ఉంటది మనసుల పెండ అయితే నువ్వు ఉంటది అన్నం పోయాలి అన్నం పోయి అనుకుంటే అన్నం మీద కూర పోయాలి అన్నపూడ వంటినే ఆ చోట వద్దీరా అన్నపూడ వంటినే ఆ చోట వద్దీరా అరే ఏ దేశిదే జగవెట్టిరా అరే అన్నపూడ వంటినే ఆ చోట వద్దీరా అరే ఏమైందిరా ఇదే ఎప్పటికోటి
దాకా నీకు నడవదు. అయిపోయింది. ఏమైందిరా? ఎందుకురా? కోడి పుంజులు తీసి దాని పూర్వీకి తేల్చబెట్టి పొద్దున చేసి తేల్చబెట్టి అని కోడి పుంజులు పెట్టి రోడ్ చేసి ఊర్లో చెప్పి కోడి రోడ్లో పెట్టి రోకలు పెడతాడు ముద్దినప్పుడే చిరుక్కుపోతుంది. ముట్టేకాయలు తిరుక్కుమనకపోతే ఏమంటుందిరా? కోడి బియ్యాలిరా. అది పొద్దున లేచి ఎర్ర మీరు తొడ వేసినట్టు బియ్యాలు పక్కన తలనూరు అది మీరు తొక్కుదాం ఏమో గనుగుడి పెట్టావరా? కోడి ఈక పోవద్దు తోకవద్దు అలే. అరే పంటరా? అరే పంట తింటారు ఎవరికి? తలకాయ పంట తింటారా? అరే పద్ధతి తిండి పడ్డది. అరే తప్పన మనం పంట తింటే కడుపులో పోయి ఉంటే ఆడు బాణం కొడితే చక్కన ఎందుకు మరిపోతే లోపలికి తీయరా పంట అట్ట ఉంటుంది అంటవా? అరే గాలి కసురురా గొర్రె కసురు కసురుతా మన రాజు మర్చిపోయాడు. అడుగుదామంటే మనకి కాదు లేదు. ఏంద్రా? చింతపండు చింతపండ అలవైపు లేదు. ఈ కసురు కొట్టుకుంటారు ఎవరన్నా? కడుపు పోయే కళవైతే పోయినా అన్నంలో పోయినా పోతుంది. ఎందుకమ్మ గట్టిలే వేరే వట్టిరా? ఎందుకమ్మ గట్టిలే వేరే వట్టిరా? అరే గుర్రమద్ర వట్టిరే గల గల కొట్టురా. అరే గల గల కొట్టురా కొట్టురు వేరే వట్టిరా. కొట్టురా వట్టిరే తిట్టు మీద వట్టిరా. అరే ఏడు చూన్నాయి కొట్టురా. గలగాల కొట్టురే కొట్టురు వేరే వట్టిరా. అరే కొట్టురా వట్టిరా తిట్టు మీద వట్టిరా. ఏళ్ళలో పట్టినా కోడి పుంజ పట్టిరా. కోడి పుంజ పట్టినా రోడ్ పెట్టిరా. రోడ్లో వింటే ఆ తోట పెట్టిరా. అన్నమూడు పట్టినా ఆ తోట పెట్టిరా. కళ్ళ అలబెట్టి కళ్ళ అలబెట్టి అన్నమో ఏనాడు పోసి దగ్గరాలు పెట్టినే కూరలు వంటిరా. అరే కూరలు వంటినే అన్నం మీద పోసిరా. అరే అన్నమంతా తీసుకెళ్తాం కనపడ కదా 12 కోట్ల కూరగాయలని 16 గంటలు చేసాం. పదార్థం చేసి కలంలో వచ్చాం. కలపాలంటే మనం ఎన్ని తినాలి కలిపి ఒక కూరగాయలు మరి ఏం చేద్దాంరా? ఇందాక బూట్లు దొరుకుకోవాలి. ఒక్కబరి గోవిందని అడగదు కానీ అరే అన్నం దొరికితే అన్నం దొరకాలా? మళ్ళీ తింటారు కండలు. అయితే ఇక మళ్ళీ తినమేమో దీన్ని నమ్మదొక్కాలి. సేనాతైతం కదా అది. మన సుతారు గోడకు ముద్దలు మట్టి ముద్ద కావాలి. అట్లా కలెక్కలు దొక్కినాక అన్నం దొరికి మొత్తం ముద్ద చేసి ఎట్లా తినాలి? ముందుకెళ్ళి తిరుగుడు పోవాలి. నేను తెస్తా చూడు విత్తారాకు. ఏంటి ఏమి ఇస్తారాకు? జంబ్యాకులు జంబ్యాకు తుమ్మాకులు తుమ్మాకులు ఈతాకులు ఇవి ఇస్తారు. ఎంత పడుతుంది? అంటే ఎంత పడుతుందిరా? చింతాకులు ఎంత పడుతుంది? పెద్దవుడు ఎగినవుడే ఎంత చిన్నగా పడైతే ఉన్నాం. ఇక్కడ కూర్చున్నాక ఏం చేయాలి? మనం అది గుట్టగిట్ట లోపలికి గుట్ట అవతలకి ఎట్టుంది మరి గట్టి పైలం మనం పూరిస్తాం. ఇది ముందే కడుపు ఇక్కడికి వెళ్ళి కూడా వాళ్ళే కట్టాలి. మళ్ళీ అందరి ఆ మూల చేయబెట్టాలి. ఆ మూల చేయబెట్టి వెనకకి రావాలి. అరే వై ప్లాన్ పట్టుకుంటుంది ఇది. నడమ చేతి పెట్టి కుప్ప మీద చేతి పెట్టి తినుకుంటా అంటే బొత్త పెరిగినాక వెనకకి పోతాం కానీ ముంగడు పోదామంటావా? ఏమో నువ్వు ఇప్పుడే ఇన్నేమో పోయినట్ట పోనట్ట నీ ఇప్పుడే క్షమ పేదాలు తొందమే అన్న దొక్కబట్టినా నా పేదాలు తొందమే అన్న దొక్కబట్టినా ఆ వేదాలు తొందమే అన్న దొక్కబట్టినా రసపితాలను ఏనాడు వారు కూడాలి అతోడు ఏనాడు పేదాలు తొందం మందు వచ్చేది దేవుడా పేదాలు తొందమే అన్న దొక్కబట్టినా అన్నదొక్క బట్టినే ఆ తోట ఉన్నావా ఎరువుల నిల్లే మట్ట ఉన్నావా నానాయి పోతులు ఏనాడు ఏడుగురు ఏడక్కల కూర్చుండి ఒక మాట వారి ఏకముక్క తోముక్క తీరుముక్క ఎక్కడా ఉండబోయే వారి 3 ముక్కలకి ఏడాది ఎవరికి లేవో ఈ కొలువులకి చెప్తారా? అంతే 3 వద్దులు కావాలి పోయింది. అవునా? నాడా ఎప్పుడు చెప్తావు? తలకొండ ఎప్పుడు చెప్తావు? 3 పువ్వు ఎప్పుడు తింటావు?
3 తింటే 6 నెలలు అవుతాయి. అరే రాజు ఉంటేనే మన తలపండి తీయ అటువంటి వారికి ఏనాడు ఎడుగురు దగ్గర వారి ఎగురు కన్నదా దోపు కన్నారా ఎగురు కన్నదా దోపు కన్నారా దోపు కన్నదా తిరుగు కన్నారా తిరుగు దగ్గర ఉంటా పోయినారా ఏడుగుక దోపుక 3 ముక్కలేంటి వారి అరే ఏడేరు గుంపాడి గుమ్మాడి కయ్యారా ఏడేరు బాకల కళ్ళు ఉన్నాయి అరే బాకలు తిట్టినే సంతోడ పెట్టిరా బాకలు పెట్టి బాకలు సంతోడ పెట్టి సొల్లు తిట్టి వారి మనుషుల మనబడ సొల్లురా ఎనకట కాలం నాడు వారి తోల్ది పక్కడుండకపోన కళ్ళు పక్కడి పని మీద నింపుకొని కళ్ళు నింపుకొని పక్కడేస్తే దానికి సుండు అంటారు దాన్ని నువ్వు అన్నవురా పెట్టి సుండు నేనేమన్నారా అరే నీ సొంత పోగల వరకు ఉండి నేను నగలేటట్టున్నా సుండ్లు అంటే సుండ్లు సుండ్లా అంత మీద లేదురా అంత కైపు లేదురా అరే అంత మీద లేదురా అంత కైపు లేదురా నా ఎల్లమ్మ తిట్టినే ఏం చేయవచ్చురా రాజు ఇచ్చినా ఏ దూసం కాదా ఏంటి పుట్టాలో సొంగ అడగలాలి రాజు ఇచ్చింది వారి ఏంటి పుట్టాలు సొంగ వయమ్మా ఏడాది గుమ్మడి కాయాలా గుమ్మడికాయలా గుమ్మడికాయ నల్ల మంది ఏడాడు మళ్ళీ మగ్గి ఫ్రీజ్ ఏడాడు వారి ఏడాడు ఏంటి పుట్టాలు సొంగ లోపల వస్తుంది అరే గుమ్మడికాయలా నల్లూరా అరే నల్ల మంది అంత ఎట్టిరా ధను మళ్ళీ మాకు ఏ వస్తుందా అన్నవంటి డబ్బుడే తమరు ముందు పట్టారా అన్నవంటి డబ్బుడే తమరు ముందు పట్టారా అన్నవంటి డబ్బులు తమరు బట్టి అన్న ఏనాడు వాయమా పోవట్టే వారి ఏనాడు వాయమా ఎదుగుంటాం దొంగ ఏనాడు గుంట ఉంటే పుట్టగాన్నట్టు పోయేలా పట్టినమ్మో సదాం రైరా కైదు రాబోయ్యా సదాం రైరా కైదు రాబోయ్యా అదే నీ ముక్కు కింద 2 పొక్కలు నేను చూసుకోరా నీకు నేను నాకు ఇవ్వాలని నాదే నాకుతావురా నీకు నీకు ఓపికలేదా ఊగుతున్నా ఓల్డురా ఓ ఊరే నువ్వు అనేరా నేను కాదురా ఊగేది నువ్వు ఊగితే నేను ఊగినట్టు అరే నన్ను అట్టుకోకులంటే అట్టుకోదన్నా అరే నన్ను అట్టుకోకులంటే అరే నువ్వు కండేరా గీత పొక్కలు అరే నీకు ఇంటి ముక్కు కింద కూడా పొక్కలు చూసుకో పెద్ద పొక్కలు ఆ నోరు లేదు నీకు శివరాజు తరికే శివరిధాలో తరకే కూడా కాసాలో తరకే ఉంటావురా కనబడుతుంది అరే నువ్వు 2 నాకు 2 అనుకుంటున్నావు నువ్వు బైపాస్ పట్ల చూస్తున్నా కానీ నిజాలమైన కైపిదాలమైన అన్నదిగా తప్పుడు దిగిన అన్నదిగా దాని ఉండేదే ఉందని చెప్పి కిందకి నేను ఊరికిరు
నీ గుడి నేను గుడ్డే కదా. అరే నా గుడ్డ నువ్వు ఎందుకు పెట్టినవరా? నాకు నువ్వు ఎందుకు వచ్చేవరా? అరే నాది అనుకున్నదే. నేను నాది అనుకున్నది. అరే అట్లా కాదు. అయినా కాదు అదే అదే అవును చేస్తే గుడ్డే పీకేతో తల్లి కథ గీయరా. అరే ఈ గుడి చేస్తే మళ్ళా మనకి పని చేస్తాను మళ్ళా కొత్త గుడి చేసుకోవాలి. ఇప్పటికైనా అప్పటికైనా ఈ గుడి చేసుకున్నది ఉంటే ఉండదు. పుల్లకి రాజు పెట్టాలి భగవంతారు ఎక్కడ రాజురా రాదా ఓరి అందుకే తాయిల భూమి మీద తన్నే సోరేదాడు అడుగు వచ్చిన కొడుకుంటాం తగ్గి అమ్మని నేను చెప్పి వాళ్ళు మరి 7 కోరి పోవడల్లా 7 దుర్గలు భయమ్మ 7 రోజులే వాళ్ళు తాగుతారా ఈ పెద్దమంత కాడిగా చెప్తారు అంటే 7 దుర్గలు రాని 7 దుర్గలు రాని మరి దుర్గలు ఎవరి వాళ్ళది అటువంటి వారి 7 దుర్గలు దుర్గలు నాయకుడు అయ్యో రామ 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 అందరికంటే పెద్దవాడు బొల్లాల బాగన్న వారి తమ్ముడు కొడుక
నిన్ను బారి వారి కొట్టిందా తల్లి నిన్ను భగవాన్ పెట్టిందా తల్లి నీకు ఆపేవి వచ్చినది నది ఎప్పు మీరయ్యా వారి వారి కొట్టిందా భగవాన్ కొట్టిందా ఇతరుడే కొట్టిందా చిత్రుడే గుర్తుండు చూస్తున్నారు నువ్వే మనకి పెట్టినావులే దేవుడా పడాయి గొప్ప పెట్టినావు అయ్యా ఏమి అబ్బతినాడు దేవుడా అయ్యో మాట దేవుడా మాది ఎప్పు మీరయ్యా పోయినే పోయినారా పోయినారా ఎవరో ఏదో కోరుకోవడం ఎట్లా మన దగ్గర సాధారణ అంటే మరి నువ్వు పిచ్చిన కారణం అయ్యా వారి నాయక నాయక మీరు దేవుని మందగా
శంకరా. అయితే ఏడుగురు పెట్టాలి మానవుడు కొడుకులు దుడ్డ పేరు తెచ్చుకున్న కొడుకులు ఏడుగురు అత్తురు మరి వాళ్ళ దగ్గర వాళ్ళని మేము చూసుకుంటాం కానీ నువ్వు సరదా కంపలో ఉండు మరి దేవుడా ఒక మాట వాళ్ళ అత్త ఏమంటారు అరే వాళ్ళు అత్తరు తాగుతారు బల్లని ఇస్తారు నిన్ను మనం అదే ఎవరో నాలుగు పట్టణంతో అప్పిపోయిన వారి ఈ నాలుగు పట్టణంతో కాయలు చెప్తాం చెప్పాలి చెప్తున్నారు వినరు వినకపోతే ఏమంటారు చేయి చేయి కలుతారు కొడుక చేతి గుత్తం చేస్తారు కాలు కాలు కలుతారు కంటి గుత్తం చేస్తారు కంటి గుత్తం చేసినాక మీరే వాళ్ళ కొడుక మీరాదు వారి మీ స్వామి నువ్వు చచ్చిపోతే ఒకవేళ మనం కంటి గుత్తం చేస్తాం నీవు చచ్చిపోతే నీ రాజు నీ పెళ్ళానికి ముండకసం పోయాడు నేను చచ్చిపోతే మా రాజు మా పెళ్ళానికి ముండకసం మా రాజు పోయాడు భద్రా మరి వాళ్ళు మీరా ఏమంటారు వాళ్ళు ఊరుకునే మూనగాళ్ళు కాదు కత్తిని ఇద్దరు బాగోదు అదే బలం దిగిన అని అని మీరు కత్తారు మీరు కట్టినప్పుడు ఏనాడు ఏం చేయాలి కోరిక కొట్టే పంట వారి మంచోడు అవుతారా మరి పోయినారు కొట్టే పంట వారి మంచోడైతే బక్షీసు వాదాల కన్నా భర్తనే మిండడు తుపాకి నింపి బాగా నింపి ఎక్కువ ఎట్టే వరకు భర్త తీసి ఒక్కడైతే నాలుగు తంటే కొట్టేటోడు మంచోడైతే బక్షీసు వాదాల కన్నా భర్తనే మిండడు నేను మలుపుతే బావంటే మంగ చుట్టూ గొడవ పెట్టి మలుపుతే తిరిగి మనకి గత కొట్టి ఏడు వారి ఏరుగుండి కరకర కరకర ఆరుగుండి కరకర గొంతులు నారాపుడి వారి ఏనాడు వారి మన మీద తేడా సరుగుదయ్యాలి ఓ కొన్ని నా దగ్గర పట్టు కావాలి బిడ్డు మీరు పట్టుకొచ్చిన వారి దాని తర్వాత నేను చూసుకుంటా మీ నేను భయం మన దగ్గర ఉంటుంది పోయినారు అరే ఎప్పుడు నాలుగు పట్టణంతో వారి నాలుగు పట్టణంతో మర్చిపోయినప్పుడు ఇక చక్క ఇరవై వాడుకొని పోతుంటే ఇటు పోతే నాలుగు పట్టణం పోతాడు ఇటు పోతే అదే తోవ అరే అరే నీకు కట్టు ఈ తోవ పట్టుకోకపోతే చక్క నాలుగు పట్టణం పోతారా అరే కట్టు అంటే నాది ఎప్పుడు ఏంద్రా అలా చుట్టూ ఫుల్ ఉంటుంది తలకాయనా తాకిలో నిన్న ఉండండి కింద తెలిసి ఉంటుంది అరే తలకాయ ఎప్పుడు ఊతనే ఉంటది మరి నాలుగు పట్టణంతో మర్చిపోయిన వారి తోవడుకోకపోతే నాలుగు పట్టణం పోతారా అంటే అనుకుని అయ్యా నువ్వు వచ్చేతో మన వారి కుక్క పరిణామం వచ్చిండ్రా అరే తొండ వచ్చిండ్రా నువ్వు వచ్చేతో నాకి పారేసిన నరికి పారేసిన అట్లా ఇరవై ఎకర కొడుకులో వండుకున్నాను 1000 ఎకర చాలా సంబంధం చేసుకుంటే మేము ఉన్నాము మరి నువ్వు ఎందుకు 40 వచ్చినా నీతో లడవై చేసి ఆల్కాలు కలిపి కజ్జి ఊతమని చేతి ఊతమై నీకు నేను ఒడి చేస్తాను నాకు నువ్వు నీకే ఒడి చేస్తాను కాదురా పొడిచేతుడు కాదు ఒక మాట మీరు ఆదుకోరేసుడు మీరు ఏడు దుఃఖంలో మీరు నచ్చిపోతే మీ పిల్లలకు రండా కదా మీరు ఆదుపోయారు మేము నచ్చిపోతే మా పిల్లలకు రండా కదా మరి ఆదుపోయారు వారి వచ్చినందుకు మేము చూసినాం మా మొక్క మీరు చూసిరు చూసినందుకు సలహా మారి నీతో పట్టుకో నువ్వు మా ఎరేకల కోరుకోవడం మేము ఇవి ఉంటాం మాకు తుప్పల పెళ్ళాలండి అరే నీ పెళ్ళాంటే మాకు ఏరేరా దేవుడు నాకేం చేసేదా అరే మాకు కూడా లేరు నీతిగా మేము నువ్వు అడ్డీలో ఉంటావు అద్దురా నువ్వు చచ్చిపోతే వారి నాకేం రాదు నేను చచ్చిపోతే నీకేం రాదు నీతో మంచి మాటకి పోతావా పో భక్తి భవతి ఎరుగురు
ఏడు గుడికి తిరిగేదారు మాకు చెప్తామంటే వారి మంచి మాట చిన్నగా రావైనా ఎరుగురు పోయినే మాకు చెప్తుంటే పని చెప్తే కారు కారు కట్టి నీ కట్టుకుంటుంది ఎదురు చేతి చేతి కట్టి మీ చేతి ఉంటుంది ఎదురు ఎరుగురు పోయిను ఊళ్ళతో పరగట్టుకొని సంకలకే మగదును కూడబట్టి లేకు బట్టి సుఖం మగదును కొనుగోలు ఒక దెబ్బ పడ్డప్పుడు సుఖం దాకారు అరే బాధ విడిపోయింది బలి విడిపోయింది వారి సార్ కొరియా అరే మేము చిన్నగా ఉన్నాం మేము దొడ్డుగా ఉన్నాం అనుకుంటున్నా మీరు ఎన్ని పోయినా సరే ఇవన్నీ రిపేర్ అయ్యి పాలతో మరిపోమంటారు